ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 73వ కీర్తన 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. భక్తుడైన దావీదు చెప్పుచున్న మాట ఇది. దేవా, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు అని అంటున్నాడు. ఈ లోకములో మనము జీవించేటప్పుడు ఆలోచనతో మనము నడుచువారమై ఉండాలి. మనము నడిచేటప్పుడు అనేక మంది ఆలోచనలను మనము అడుగుతూ ఉంటాం. ఈ జీవిత ప్రయాణంలో మనము ముందుకి కొనసాగుటకు మనకు చాలా సార్లు ఆలోచన అవసరమై ఉంటూ ఉంటుంది. మనము ఎవరి ద్వారా ఆలోచన పొందుతున్నామన్నదే చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మొదటి కీర్తనలో భక్తుడు చెప్తాడు గదా! దుష్టుల ఆలోచన చొప్పున నడువక అని. దుష్టులు, దుర్మార్గులైన మనుషుల యొక్క ఆలోచనలు మనలను కీడు వైపుకి మరలిస్తాయి. కీడులోనికి మనల్ని నడిపిస్తాయి. అయితే దేవుని ఆలోచన మనకు చాలా అవసరమైనది. ఆయన ఆలోచన చేత మనలను నడిపించినప్పుడు అది మహిమలో మనము ప్రవేశించేంత వరకు మనకు తోడుగా ఉండి, మన జీవితాంతము మనలను సంరక్షించునటువంటిదిగా ఉంటుంది. మన జీవితంలో ఏర్పడే కష్టము, నష్టము, బాధ, వేదన అన్నిటిని కూడా దేవుని దగ్గరికి మనము తీసుకువెళ్ళి, ప్రభువా, నీ ఆలోచన చేత నన్ను నడిపించుము అని ఆయన్ని అడగాలి. దేవుని ఆలోచన మనకు తోడుగా ఉండి, మనలను సక్రమమైనటువంటి రీతిలో అది నడిపించి, మన జీవితానికి సరైనటువంటి మార్గదర్శకత అది అనుగ్రహిస్తుంది. భక్తులు తమ జీవితంలో విజయము సాధించడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, వారు దేవుని దగ్గరకు వెళ్ళి ఆలోచననడిగి, ఆయన ఆలోచనానుసారముగా నడిచారు. దైవజనుడైన మోషే జీవితంలో అది నిత్యము మనము చూడగలుగుతాం. 40 ఏండ్లు ఇశ్రాయేలు ప్రజలను అతడు అరణ్య మార్గములో నడిపించినప్పుడు, తన ఆలోచన చేత, తన బలము చేత, తన శక్తి చేత నడిపించిన వాడు కాదు. దైవ సన్నిధికి వెళ్ళి దైవాలోచనను పొందుకొని ఆ ప్రజలను అతడు నడిపించాడు. దైవాలోచన కలిగినటువంటి వాడై విస్తారమైన ఆ ప్రజలను నడిపించడానికి అతడు శక్తిమంతుడిగా మారినాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుని ఆలోచన ఎంత గొప్పది! ఆయన ఆలోచన మనలను పాపముల నుండి పరిశుద్ధతలోనికి నడిపించును. ఆయన ఆలోచన నాశనకరముల నుండి మేలుకరమైన మార్గములోనికి మనలను నడిపిస్తుంది. కనుక ఈ లోకములో మనము ఉదయమునే లేచిన వెంటనే ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభువా, ఈ దినము నీ ఆలోచన చేత నన్ను నడిపించండి. నీ ఆలోచన నాకు అనుగ్రహించండి. నా జీవితానికి నీ ఆలోచన చాలా అవసరము. నీ ఆలోచన లేనిదే నేను జీవించలేనయ్యా అని మీరు అడిగినప్పుడు, దేవుడు తన ఆలోచన ప్రకారము మిమ్మలను నడిపించి, మీ మార్గములను సరళము చేసి, ఆశీర్వాదాలను, కృపలను మీకు అనుగ్రహించి ఆయన దీవించునుగాక. దేవుని ఆలోచన అడుగుదాం. ఆయన ఆలోచన అనుసారముగా మనము ముందుకు కొనసాగుదాం. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, నీ ఆలోచన నీ బిడ్డలకు అనుగ్రహించి మహిమలోనికి ప్రవేశించేంత వరకు వారిని నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభువు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.